వెల్కమ్ టు సినీ జోష్. నేను మీ మహా. యాక్టర్గా అభి, అదిరి అదిరే అభి అంటూ కమీడియన్గా తెలిసి ఇప్పుడు డైరెక్టర్గా అభినయ్ కృష్ణగా మన ముందుకు రాబోతున్నారు. అభి గారు అయితే అసలు ఫస్ట్ డెబ్యూ మూవీ థియరిటికల్ ఎక్స్పీరియన్స్ అంటే ప్రతి ఒక్కరికి నా డ్రీమ్ కమ్ ట్రూ అంటారు కదా. సో మీకు ఈ మూవీ ఫస్ట్ థియరిటికల్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు, ఎలా అనిపిస్తుంది సార్? చాలా హ్యాపీగా ఉందండి. అంటే నేను యాక్టర్‌గా స్టార్ట్ చేసే కంటే ముందు నేను డైరెక్టర్ అవ్వాలనుకున్నాను. ఓకే. బట్ యాక్టింగ్ అనేది కూడా చిన్నప్పటి నుంచి ఉన్న కోరికే. ఫైనల్‌గా నేను యాక్టర్‌గా ట్రావెల్ చేస్తూ నేను ఎప్పుడో 2013లో డైరెక్షన్ చేయాల్సింది. కానీ అలా కుదరక మళ్ళీ నేను 'జబర్దస్త్' షో చేసుకుంటూ అటు కంటిన్యూ చేస్తూ ఇవన్నీ పక్కన పెట్టేశాను. బట్ ఆఫ్టర్ 'బాహుబలి' ఐ థాట్ లేదు, ఇంకా ఖచ్చితంగా నేను మొత్తం అన్నీ వదిలిపెట్టేసి దీని మీదనే కాన్సంట్రేట్ చేస్తే చేయొచ్చేమో, మేబీ నేను ఎక్కడైనా మిస్ అవుతున్నానేమో అని చెప్పేసి టోటల్ ఫోకస్ అంతా దీని మీదనే పెట్టుకుని అప్పుడు నేను చేసిన సినిమా కాబట్టి ఇప్పుడు ఇది థియేటర్‌లో రావడం అనేది చాలా హ్యాపీగా ఉంది. సో, ఎక్సైటింగ్ అండ్ వెయిటింగ్ ఫర్ దిస్ మూమెంట్. ఒకసారి థియేటర్‌లో వచ్చిన తర్వాత ఆడియన్స్ రెస్పాన్స్ చూసి ఓకే. వాళ్ళిచ్చే ఫీడ్‌బ్యాక్ తీసుకోవడానికి ఐయామ్ వెయిటింగ్. యాక్చువల్లీ మీరు అంటే ప్రభాస్ గారికి బాగా తెలుసు. రాజమౌళి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ కూడా చేయడం జరిగింది. మీరు కావాలి అనుకుంటే పెద్ద పెద్ద స్టార్‌ని, పెద్ద పెద్ద కాస్ట్ అట్లా పెట్టేసి సినిమా తీయొచ్చు సార్. ఎందుకంటే మీరు ఇండస్ట్రీలో ఎప్పటినుంచో ఉన్నారు. అంటే మీరు అంటే స్టోరీ చిన్నది, బడ్జెట్ చిన్న దాంతోనే వెళ్ళడానికి గల కారణాలేంటి సార్? ఓహ్! పెద్ద సినిమా, పెద్ద బడ్జెట్‌ది ఒకటి అనుకున్నామండి. 100 క్రోర్స్ ప్రాజెక్ట్ ఒకటి వేరే ఒక హాలీవుడ్ స్టైల్‌లో ఒక మూవీ అనుకున్నాం గానీ, ఓహ్! టక్కున ఒకసారి నమ్మరు గదా! అంటే కొత్తగా ఒక యాక్టర్ వచ్చేసి డైరెక్షన్ చేస్తున్నాడు అనగానే ఇమ్మీడియేట్‌గా అంత పెద్ద బడ్జెట్ పెట్టడానికి వాళ్ళు డబ్బులు పెట్టే వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ రావాలి. సో, ఆ కాన్ఫిడెన్స్ రావడానికి నేను ఒక డెమో ఫిల్మ్ లాగా చేయాలి. సో, చిన్నదైనా, పెద్దదైనా సినిమా అనేది నేను ప్రాణం పెట్టి చేస్తాను. ఈవెన్ 'చిరంజీవి' చేస్తున్నప్పుడు గూడా సరే ఓటీటీ కోసం గదా! ఎందుకింత కష్టపడుతున్నారు, అయిపోతదిలే అంటే, లేదు లేదు, అది ఓటీటీలో వచ్చినా ఇట్ హ్యాస్ టు గివ్ ఎ థియేట్రికల్ ఫీల్ అని. అందుకే చాలామంది నన్నేంటి మీరు ఓటీటీలో ఎందుకు చేశారు, అది థియేటర్‌లో చేస్తే కూడా బాగుండేది 'చిరంజీవి' అని అన్నారు. సో, దానికే అంత కష్టపడ్డప్పుడు ఇది థియేటర్‌లో వస్తది, థియేటర్‌లో చేయాలి అని అనుకున్నప్పుడు దీనికోసం మేము అంటే చాలా డెడికేటెడ్‌గా షూట్ ఉన్న రోజుల్లో ఫోన్‌లు దగ్గర పెట్టుకోకుండా, ఇంటికెళ్ళకుండా వేరే రూమ్ తీసుకొని లొకేషన్‌కి దగ్గరలో రూమ్ తీసుకొని అక్కడి నుంచి అటు ఎళ్ళడానికి, అందరికంటే ముందు లొకేషన్‌లో మేము ఉండి అందరూ ఎళ్ళిపోయిన తర్వాత రావడం. అలా చాలా దీని మీద డెడికేటెడ్‌గా వర్క్ చేశాము. సో, ఇట్స్ ఎ నైస్ ఎక్స్‌పీరియన్స్ టు సీ అవర్ ఫిల్మ్ ఆఫ్టర్ ఆల్ దిస్ వర్క్ ఇన్ ద థియేటర్. ఓకే. అంటే 'కామాఖ్య' స్టోరీ చూసి ఏంటంటే సార్ ఇప్పుడు కంప్లీట్‌గా మైథాలజీ కనిపిస్తుంది. అలాగే క్షుద్ర పూజలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అదే విధంగా ట్రూ ఈవెంట్స్ బేస్డ్ అని చెప్తున్నారు. మదనపల్లి ఇన్సిడెంట్ కానియండి, దాని ముందు జరిగింది, దాని తర్వాత జరిగింది. అంటే ట్రూ ఈవెంట్స్‌ని మనము ఎప్పుడైనా ప్రెజెంట్ చేయాలి అన్నప్పుడు ఖచ్చితంగా బ్యాక్‌గ్రౌండ్ అన్నీ క్లియర్‌గా చెక్ చేసుకోవాలి. ఏదన్నా పాయింట్ మిస్ అయితే ఖచ్చితంగా బయట నుంచి కూడా మనకి ప్రెజర్స్ వస్తుంటాయి. రైట్. అలా మీరేమైనా హోంవర్క్ చేసారా సార్ అలాంటి ఈవెంట్స్ పైన అన్నిటిపైన? చేసాం. డెఫినెట్‌గా చేసామండి. బట్ దేర్ ఈస్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ బేస్డ్ ఆన్ ట్రూ స్టోరీ, ఇన్‌స్పైర్డ్ బై ట్రూ స్టోరీ. ఓకే. సో, మనది ఇన్‌స్పైర్డ్ బై ట్రూ స్టోరీ. సో, ఓకే. బేస్డ్ ఆన్ ట్రూ స్టోరీ అయితే అక్కడ వాళ్ళ ఇంట్లో వాళ్ళతోని మాట్లాడడమో, చుట్టుపక్కల వాళ్ళతోని మాట్లాడడమో అవి చేయాలి. మనది ఇన్‌స్పైర్డ్ కాబట్టి అక్కడ జరిగిన దాన్ని తీసుకొని మనం ఇలాంటి సిట్యుయేషన్ ఇక్కడ జరిగితే ఏంటి అనే దాంట్లో మనం క్రియేట్ చేసుకున్నది. బట్ అలాంటి సిట్యుయేషన్స్ అయితే సమాజంలో జరుగుతున్నాయి, జరిగినాయి. అందుకనే మనం అక్కడ ప్రత్యక్షంగా అప్పుడు జరుగుతున్న సిట్యుయేషన్ మనం ఉండి చూడలేం గదా! అది థియేటర్‌లో మన కళ్ళ ముందు ఒక ఇంట్లో ఎళ్లి వాళ్ళ సిట్యుయేషన్ ఎలా ఉంటదో చూద్దామనేది ఎక్స్‌పీరియన్స్ ఇక్కడ. ఓకే. యాక్చువల్లీ చాలామంది ఏమంటే ఇప్పుడు మైథాలజీ ఫిలిమ్స్ వచ్చినా, ఇలాంటి ఫిలిమ్స్ వచ్చినా కూడా 'విరూపాక్ష' చూసాము, 'శంబాల' చూసాము. అవి బ్లాక్ బస్టర్‌గా అయ్యాయి. అంటే బేస్డ్ ఆన్ ఒక డివోషనల్ వైబ్ ఉన్నది ఏ సినిమాలో అయినా కూడా ఖచ్చితంగా హిట్ అవుతుందని ప్రతి ఒక్క ఆడియన్స్ కూడా ఫీల్ అవుతూ ఉంటారు. అంటే మీరు అలాంటి డివోషనలే సెలెక్ట్ చేసుకోవడానికి పర్టిక్యులర్ ఏమైనా రీజన్ ఉందా సార్? అంటే హిట్ పడాలి అన్నా, లేకపోతే మీ కథ ఇది మీకు బాగా నచ్చి మీరు రాసుకున్న దాంట్లో ద బెస్ట్ అనుకోని చూజ్ చేసుకోవడం జరిగిందా? 200% సినిమాలో రిక్వైర్డ్ కాబట్టే మనం పెట్టుకున్నాం తప్ప, ఇలా ఎళ్తే హిట్ కొట్టొచ్చు, ఇలా ఎళ్తే అట్లా అనుకుంటే మీరన్నట్టు పెద్ద సినిమాకి పెద్ద యాక్టర్స్‌తో పెద్ద సినిమానే చేయాలి నేను. నాకేంటంటే ఈ స్టోరీలో, ఈ కంటెంట్‌లో ఖచ్చితంగా అక్కడ కావాలి నాకు. అది ఉంటేనే మీకు ఈ స్టోరీ ముందుకు సాగుతుంది. సో, అది ఏంటి అనేది డెఫినిట్‌గా మీరు థియేటర్‌లో చూసి యూ విల్ సే అరే! కరెక్టే కదా! అభి చెప్పింది. సో, ఏదో కావాలని చొప్పించింది ఏం గాదిది అనేది యూ విల్ డెఫినైట్‌లీ అండర్‌స్టాండ్. ఓకే. అంటే జాబ్ చేస్తూ ఇప్పటివరకైతే కమెడియన్‌గా, యాక్టర్‌గా సక్సెస్‌ఫుల్ అయ్యారు సార్. ఇప్పుడు జాబ్ మానేశారు. కంప్లీట్‌గా డైరెక్షన్ సైడే వస్తున్నారు గదా! అంటే బిఫోర్ ఏమన్నా ప్రాబ్లమ్ వచ్చిందా సార్? అంటే జాబ్ చేస్తూ ఇలా ఇండస్ట్రీలోనే ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా ఉండాలంటే, ఒక ఐడెంటిటీతో అలాగే ముందుకెళ్ళాలంటే కూడా చాలా కష్టం కదా!
మంచి క్వెషన్ అది. యాక్చువల్‌గా ఏందంటే, యాక్టింగ్ చేస్తున్నప్పుడు జాబ్ చేసుకుంటూ చేసుకోవడం ఓకే. బట్ డైరెక్షన్ అంటే మనం ఉన్న 24 క్రాఫ్ట్స్ మీద మనకు పట్టు ఉండాలి. వాళ్ళందరితోని మనం కోఆర్డినేట్ చేసుకోవాలి. ఇవన్నీ చేయాలంటే మనం ఇంకొక సెకండ్ థాట్ పెట్టుకోవడానికి లేదు. సో, అందుకనే నేను డైరెక్షన్ చేస్తున్నప్పుడు ఇంకా వేరే సినిమాలు యాక్టింగ్ పక్కన పెట్టేసి, ఇప్పుడు షూట్ అయిపోయింది కాబట్టి నేను వేరే సినిమాలో యాక్ట్ చేయడానికి ఈ లుక్ యాక్చువల్‌గా. ఓకే. సో, నేను డైరెక్షన్ చేస్తున్నప్పుడు టోటల్ ఫోకస్ ఇందులో ఉండడానికి ఇంకా నేను డైరెక్షన్ చేస్తున్నప్పుడు వేరే జాబ్ ఉండడం గానీ, ఇవన్నీ నాకు హిండ్రెన్సెస్. అవి ఉంటే నాకు కొంచెం ఆటంకం అవుతుంది. అందుకని అన్నీ పక్కన పెట్టేసి టోటల్ ఫోకస్ సినిమా మీద పెట్టాను. అందుకే నేను అడుగుతుంది ఏంటంటే, ఇంత కాన్సంట్రేట్ చేసి, ఇంత డెడికేటెడ్‌గా మేము ఈ సినిమా చేస్తున్నాము. సో, మిమ్మల్ని డెఫినిట్‌గా ఎంటర్‌టైన్ చేయడానికి ఈ సినిమా చేసాం. మిమ్మల్ని ఒక థ్రిల్ ఫీల్ ఇవ్వడానికి సినిమా చేసాము. మీరు చూసి దాన్ని మీరు జడ్జ్ చేయండి. ఎవరో చెప్పింది నో పాజిటివ్‌గా చెప్పినా, కొన్ని నెగెటివ్ చెప్పినా, ఎవరో చెప్పింది కాకుండా మీరు చూసి దాన్ని కరెక్టా కాదా మీరు చెప్పండి జడ్జిమెంట్ అంటే. ఓకే సార్. సార్ ఫైనల్ క్వెషన్ ఏంటంటే విజయశాంతి గారు అసలు ఏ ఈవెంట్స్‌కి రారు, ఏ ప్రమోషన్స్‌కి రారు, అసలు కనిపించరు బయట. ఆమె మూవీస్ ఉంటే మాత్రమే బయట కనిపిస్తారు. అలాంటి ఆవిడను మీ మూవీకి ఎలా ఒప్పించారు సార్ అసలు? మేము అంతే అండి. మాకు చెప్పాం గదా! కొన్ని పాజిటివ్ థింగ్స్ జరుగుతా ఉంటాయని జెప్పేసి. సో, వన్ ఆఫ్ ద పాజిటివ్ థింగ్స్ ఏంటంటే విజయశాంతి గారొచ్చి మమ్మల్ని బ్లెస్ చేయడం, సపోర్ట్ చేయడము. ఇది మాకు పాజిటివ్ వైబ్ ఇస్తూ సినిమాలో గూడా ఆడియన్స్ కూడా ఇలాగే వచ్చి మమ్మల్ని సపోర్ట్ కామాఖ్య తల్లి చేస్తారనేది. రూపంలో విజయశాంతి గారు యెస్. అయితే మాకు నిజంగా విజయశాంతి గారు రావడం, మేము అడగగానే ఆవిడ ఒప్పుకొని మాకు సపోర్ట్ చేశారు. అంటే మేము ఒకసారి అంతకుముందు వేరే ఒక డేట్ అనుకున్నాము. కానీ కొన్ని కారణాల వల్ల మళ్ళీ మూవ్ చేసి ఈరోజు పెట్టుకున్నాము. సో, ఈ 2 సార్లకైనా గూడా చాలా కూల్‌గా ఏం జరిగింది? ఎందుకు టైటిల్ మారింది? అన్నీ కనుక్కొని, మాట్లాడి సరే డోంట్ వరీ నేనున్నాను మీకు సపోర్ట్ చేస్తాను అని చెప్పి ఆవిడ రావడం అనేది నిజంగా చాలా హెల్ప్‌ఫుల్ అండి. ఆల్ ది బెస్ట్ సార్. ట్రైలర్ అయితే చాలా ఎక్సలెంట్‌గా ఉంది. మూవీ కూడా చాలా సూపర్‌గా ఉంటుందని అనిపిస్తుంది. ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఎంటైర్ టీమ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.